హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది. చాలా రాత్రుల నుంచి ఒక అతని ఆవు అర్ధరాత్రి ఉన్నట్టుండి అరవడం స్టార్ట్ చేస్తుందంట. అందుకని అతనికి డౌట్ వచ్చి ఒకసారి ఒక వీడియో కెమెరాని సెట్ చేశాడు. అప్పుడు ఆ వీడియో కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని చూసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతని వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో, ఆ ఆవుకి ఎవరు టార్చర్ ఇస్తున్నారో మనం కూడా ఒక్కసారి చూద్దాం. అర్ధరాత్రి పూట ఆవు నిద్రపోకుండా లేచి నించుని చాలా అలర్ట్గా కనిపిస్తోంది. దాని ముందరే ఒక మనిషి లాంటి ఆకారం చూడ్డానికైతే పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తోంది. అది మూవ్ అవుతున్నప్పుడు కూడా దాని వెనకాలే స్మోక్ లాగా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఆవు దాన్ని చూసి చాలా భయపడుతున్నట్టు కూడా అనిపిస్తోంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? అది దయ్యమే అంటారా, పారానార్మల్ ఎంటిటీనే అంటారా? మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి చాలా విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అతనికి ఒక చాలా చిన్న కూతురుంది. ఆ చిన్న పాప ఎక్కడుంటుందో అక్కడే యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక కనిపించని శక్తి లేదా కనిపించని దయ్యం ఆ పాప కోసం ఆరాటపడుతున్నట్టు అతనికి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిందంట. ఒక రాత్రి అతని వీడియో కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది. Nope. Go to the room. Go. Daisy. Go. ఒక రూమ్లో చైర్ దానికదే తిరుగుతోంది. దాంట్లో ఎవరో కూర్చుని అటు ఇటు ఊగుతున్నట్టు. దీన్ని చూసి అతని కుక్క కూడా చాలా భయపడిపోయినట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. కుక్కలు భయపడుతున్నాయంటే అక్కడేదో జరుగుతోందనే అర్థం. మళ్ళీ ఇంకో రాత్రి అతనికి ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని బెడ్రూమ్ డోర్ని ఎవరో బయట నుంచి గోర్లతో గీకుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అది కుక్క అనుకుందామంటే అతని కుక్క అతని బెడ్రూమ్ లోపలే ఉంది. అయితే అక్కడ ఆ సౌండ్స్ని చేస్తోంది ఎవరు? అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. Daisy, no. Shh. అతను వీడియోని రికార్డ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బ్యాంగింగ్ సౌండ్స్ వినిపిస్తున్నప్పుడు ఎవరో ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపో అని చెప్తున్నట్టు విస్పర్స్ వినిపించాయి. అసలు ఇతని ఇంట్లో ఏం జరుగుతోంది? నిజంగానే అతని ఇల్లు హాంటెడ్ అయిందా, లేదా చిన్న పాపని ఏదైనా దయ్యం అంటుకోవడానికి ట్రై చేస్తోందా? దీని గురించి మీకేమనిపిస్తుంది? ఒక లేడీకి అర్ధరాత్రి బయట నుంచి కొన్ని సౌండ్స్ వినిపించాయి. ఆవిడ వెళ్ళి చెక్ చేసింది కూడా, కానీ ఆవిడకి విచిత్రంగా అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ తన సీసీటీవీ కెమెరాలో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీనే క్యాప్చర్ అయింది. ఆ వీడియోని మనం ఒక్కసారి ఫస్ట్ చూద్దాం. ఒక చిన్న పాప పాత్వేలో నించునుంది. కాసేపు కనిపించి ఆ ప్లేస్లో ఒక పెద్ద లైట్ లాగా కనిపించింది. ఆ లైట్ మాయమైన వెంటనే ఆ పాప కూడా అక్కడి నుంచి మాయమైపోయింది. ఈ లేడీ బయటికెళ్లి అర్ధరాత్రుల్లో వెతికింది కూడా, కానీ ఆవిడికి ఎవరూ కనిపించలేదు. పోలీస్కి కంప్లైంట్ చేస్తే కూడా ఆ చుట్టుపక్కల్లో ఎవరూ కనిపించలేదంట. అయితే ఇది ఎవరు?
ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు. అయితే దయ్యమేనా? పారానార్మల్ ఎంటిటీనా? జపాన్లో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అది పాడుబడ్డం మాత్రమే కాదు, హాంటెడ్ కూడా అయిందంట. అలాంటి ఒక లొకేషన్కి అర్ధరాత్రి వెళ్లి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే వాళ్లకు ఒక అరుపు వినిపిస్తుంది. చాలా లో వాయిస్తో ఒక చాలా క్రీపీ అరుపు వినిపిస్తుంది. じゃあ行きましょう。どんなに行きます。あ、待って。真っ白ですよね、多分。あ、待って。あ、待って。 ఇది జరిగిన 2 గంటల 30 నిమిషాల తర్వాత, అంటే టైం దాదాపు అర్ధరాత్రి 3:30కి వాళ్ల వీడియోలో ఒక చాలా క్రీపీ ఫిగర్ కనిపించింది. ఒక మనిషి లాంటి ఆకారమే షాడో రూపంలో వీళ్ళని దూరం నుంచి చూస్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది. అంతేకాకుండా చాలా ట్యాపింగ్ సౌండ్స్, అడుగుల శబ్దాలు కూడా వీళ్ళని ఫాలో చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఇక వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ని స్టాప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడు వాళ్లకు ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం ఒక ఫైనల్ డోస్ ఇచ్చి పంపిస్తుంది. ఇంతకు ముందు ఏదైతే దయ్యం కనిపించిందో అదే దయ్యం మళ్ళీ ఇంకోసారి వీళ్ల కంటపడుతుంది. ఈ ప్రాపర్టీలో నిజంగానే దయ్యం ఉందనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ చాలానే క్రీపీగా ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రాపర్టీని వదిలి వెంటనే వెళ్లిపోయారు. ఆ లొకేషన్ కూడా చాలా సినిస్టర్గా అనిపిస్తోంది. ఈ వీడియో గురించి మీరేమంటారు? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతను ఒకసారి ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అతను ఒక చాలా భయానకమైన వీడియోని రికార్డ్ చేశాడు. ఆ ఫారెస్ట్లో అప్పుడప్పుడు విచెస్ కనిపిస్తూ ఉంటాయంట, అంటే మంత్రిగత్తలు తిరుగుతూ ఉంటారంట. అలాంటి ఒక మంత్రిగత్తని ఇతను వీడియోలో రికార్డ్ చేశాడని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ వీడియోని మనం కూడా ఒకసారి చూద్దాం. Astagfirullahaladzim, itu yang kemarin apa? Bukan ya? Astagfirullah. Biar jelas. Coba lihat. Hah? Ini kayak kemarin yang apa? Ekor ular itu ya? Bukan ya? Astagfirullahaladzim, tapi ekornya mana di dalam? Astagfirullah. Coba deketin ya. ఒక రివర్లో ఒక మంత్రగత్తె నించుని ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. చూస్తుంటే ఏదో ఒక కర్మని ఆచరిస్తున్నట్టు అనిపిస్తోంది. దాని ఫేస్ కూడా ఒక స్కెలిటన్ లాగా కనిపిస్తోంది. ఇతను అక్కడున్నాడని గుర్తించిన వెంటనే అది నీళ్ళల్లోకి మునిగి మాయమైపోయింది. ఇదేమై ఉండొచ్చు? ఇది మంత్రగత్తె అంటారా, లేదా వేరే ఏమైనానా? ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు లోపల చాలా ట్యాపింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. ఎవరో వస్తువుల్ని కదిలిస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. వాళ్లతో పాటు అక్కడ ఇంకా ఎవరో ఉన్నట్టు వాళ్లకు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ వస్తుంది. Yo. Hello? ఇది జరిగిన తర్వాత వాళ్లకు లోపల ఎలాంటి యాక్టివిటీస్ మళ్లీ జరగలేదు. ఎలాంటి దయ్యం ఫిగర్స్ కూడా లోపల కనిపించలేదు. సరే వెళ్ళిపోదామని వాళ్ళు బయటకొచ్చేస్తారు. బయటకొచ్చిన తర్వాత బయట నుంచినే ఆ బిల్డింగ్ ని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నదెవరు అని బయటకొచ్చిన తర్వాత ఒక విండోలో కనిపిస్తుంది. Fuck is that?
Yo. Yeah. You see that face? What the fuck? Second floor, man. వాళ్ళు మళ్ళీ లోపలికెళ్ళి ఎంత వెతికినా కూడా ఆ దయ్యం ఫిగర్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అసలు విండోలో కనిపించిన దయ్యం ఫిగర్ని ఇంకోసారి కరెక్ట్గా గమనిస్తే అది చూడ్డానికి మొత్తంగా కాలిపోయిన మనిషిలాగా కనిపిస్తోంది. తల మీద జుట్టే లేదు, ఒంటి మీద కూడా బట్టలున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. అంతేకాకుండా స్కిన్ అంతా ఒక రకంగా పేల్ కలర్లో ఉంది. కొన్ని నెలల తర్వాత పూడ్చిపెట్టిన శవాన్ని బయటికి తీస్తే ఎలాగైతే కనిపిస్తుందో ఈ విండోలో కనిపించిన ఫిగర్ కూడా అలాగే కనిపిస్తోంది. ఇది దయ్యమే అంటారా? మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతను ఒక హాంటెడ్ ఫారెస్ట్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ లొకేషన్ ఇతనికి ఎలా దొరికిందంటే ర్యాండోనాటికా అనే ఒక అప్లికేషన్ ఉంది. యూఎస్లో ఈ అప్లికేషన్ని చాలా ఫేమస్గా వాడుతూ ఉంటారు. మీకు క్రీపీ ఎక్స్పీరియన్సెస్ కావాలంటే దాంట్లో మీరు రిక్వెస్ట్ పెడితే మీకు ఒక లొకేషన్ని ఆ అప్లికేషన్ షేర్ చేస్తుంది. అప్పుడు మీరు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తే మీకు ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిదే ఒక ఎక్స్ప్లోరేషన్ని ఇతను కూడా ట్రై చేశాడు. అతనికి వచ్చిన లొకేషన్ని ఫాలో చేసుకుని అతను ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఆ ప్లేస్కి ఎంటర్ అయిన వెంటనే అతనికి ఒక చాలా క్రీపీ అరుపు వినిపిస్తుంది. Well, I just want to scream. ఇది జరిగిన కాసేపట్లోనే ఆ లొకేషన్లో అతనికి ఇంకో చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఒక దయ్యం ఫిగర్ ఇతన్నే చూస్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అవుతుంది. What is that? What the is that? ఇలాంటి దయ్యాల్ని బ్లాక్ ఐడ్ చైల్డ్ అని పిలుస్తారు. ఈ దయ్యాలు సాధారణంగా 6 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఇవి చాలా డేంజరస్ కూడా. ఇవి ఒక్కోసారి ఇళ్లలోకి కూడా దూరేస్తాయంట. ఈ వీడియోలో క్యాప్చర్ అయింది కూడా అలాంటిదే దయ్యమని చాలా మంది చెప్తున్నారు. అదే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అది చూడ్డానికి కూడా చాలా క్రీపీగా ఉంది. ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చాలా క్రీపీ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక రాత్రి వెళ్లారు. అక్కడ చాలా దయ్యాలు, చాలా మంత్రగత్తెలు తిరుగుతూ ఉంటారంట. ఇది ఒక చాలా వెనకబడ్డ గ్రామం. అలాంటి ఒక ప్లేస్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఒక మంత్రగత్తో లేదా ఒక దయ్యమో వీడియోలో క్యాప్చర్ అయింది. मिल गया भाई। पीछे पीछे वो कोई बैठा है सेम जगह पे। देखो वो भाई उड़ रही है भाई, हवा पे हवा उड़ रही है भाई। वो सेम जगह बैठे। लाइट ऑफ कर, लाइट ऑफ कर, लाइट ऑफ कर। అది తెల్ల బట్టలేసుకునుంది. చాలా పొడవాటి తెల్ల వెంట్రుకలు, ఫేస్ మాత్రం ఫుల్ బ్లాక్ కలర్లో కనిపిస్తోంది. ఇది దయ్యమే అంటారా లేదా మంత్రగత్త? మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.